ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మి నగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామని అన్నారు. వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరచామని చెప్పారు. రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందని నాదెండ్ల అన్నారు. 9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తామని తెలిపారు. థ్యాంక్స్ అమ్మ బుజ్జి పట్టుకోవట్లేదు. థ్యాంక్స్ అమ్మ బుజ్జి పట్టుకోవట్లేదు. థ్యాంక్స్ అమ్మ బుజ్జి పట్టుకోవట్లేదు. థ్యాంక్స్ అమ్మ బుజ్జి పట్టుకోవట్లేదు. కొత్త వారికి, చిరునామా మార్చిన వారికి కూడా పంపిణీ చేస్తామని నాదెండ్ల చెప్పారు. భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు అందజేస్తామన్నారు. డీలర్ల వద్ద ఉన్న ఈ పోస్ యంత్రాలను ఆధునికీకరిస్తున్నామని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 29,797 రేషన్ దుకాణాలు ఉన్నాయని తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా వీటి సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సబ్ డిపోల ఏర్పాటుకు కార్యాచరణ తయారు చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.